నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ ఝాన్సీ రాణి. ఇవాళ మన స్టూడియోలో మెడికోర్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ అమరేష్ ఏ కళ్యాణ్కర్ ఉన్నారు. ఇవాళ మెయిన్ టాపిక్ ఏంటంటే June 8 వరల్డ్ ట్యూమర్స్ డే అనమాట. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని డాక్టర్ గారు ట్యూమర్ కి సంబంధించి మనం అడగబోయే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వబోతున్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సార్, వరల్డ్ ట్యూమర్ డే సందర్భాన్ని పురస్కరించుకొని వాటికి సంబంధించి అడగబోతున్నాను సార్. అసలు బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ June 8 మేము వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే అబ్జర్వ్ చేస్తాము. దాని ఉద్దేశం బ్రెయిన్ ట్యూమర్ అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలని. బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంటి? సో బ్రెయిన్ ట్యూమర్ అంటే ఇది ఒక బ్రాడ్ అంబ్రెలా టర్మ్. సో ఎలాంటి ట్యూమర్స్ బ్రెయిన్లో ఉంటే కూడా అది బ్రెయిన్ ట్యూమర్ అని చెప్తాం. సో బ్రెయిన్ ట్యూమర్ ఇస్ యాక్చువల్లీ abnormal growth of cells in the brain. So our tumors can be arising from brain per se, or tumors can arising from the surrounding structures of the brain. Covering of the brain also is called as brain tumor. ఓకే, మెయిన్ రీజన్స్ ఏంటి సార్? అలా సరౌండింగ్స్ అంటున్నారు కదా, దాని సరౌండింగ్స్ అవుతున్నాయి అంటున్నారు. వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? బ్రెయిన్ ట్యూమర్స్ స్పెసిఫికలీ ఎందుకు వస్తాయని అంటే అడిగినప్పుడు దెర్ ఇస్ నో వన్ స్పెసిఫిక్ రీజన్. చాలాసారి చెప్తారు హెరిడిటరీ ఉంటాయి అండ్ ఫ్యామిలీలో ఉన్నాయి పేషెంట్స్కి, బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్నాయి పేషెంట్స్కి రావచ్చు అని. కానీ అలాంటి ట్యూమర్స్ చాలా తక్కువ. సో ఫ్యామిలీలో వంశపారంపర్యంగా రావన్న బ్రెయిన్ ట్యూమర్స్ and hereditary brain tumors చాలా తక్కువ. Out of all the brain tumors, those are less than 5%. And majority of brain tumors first time వస్తాయి. In the first time in the family. So అది ఎందుకు వస్తాయని ఎగ్జాక్ట్ రీజన్ ఎక్కడ లేదు. చాలా రీజన్స్ ఉంటాయి. మేబీ దెర్ మే బి సమ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, ఏమైనా పొల్యూటెంట్స్ ఉండొచ్చు, ఏమైనా టాక్సిన్స్ ఆర్ కెమికల్స్, ఎవరైనా ఇండస్ట్రియల్ వర్క్ చేసిన వాళ్ళకు రావచ్చు. చాలాసారి మెడికల్ రేడియేషన్ ఇచ్చే మెడికల్ రేడియేషన్ ఇచ్చే పేషెంట్స్ కి బ్రెయిన్ ట్యూమర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ నార్మల్ రేడియేషన్ కి ఛాన్సెస్ తక్కువ. అలాగే ఫుడ్ హ్యాబిట్స్ కూడా దీనికి మెయిన్ కారణం అంటారా? ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ ద కాజ్ ఫర్ జనరల్ హెల్త్. అండ్ ఆల్సో సమ్ ఫుడ్ హ్యాబిట్స్, specifically if you're eating more of red meat and processed foods, adanni will be mixed with some kind of chemicals to preserve. So those are chances of having any kind of tumors, not just brain tumors. అంటే ఆ ఫుడ్ హ్యాబిట్స్ కి ఇఫ్ ఎట్ ఆల్ స్ట్రెస్ కనుక యాడ్ ఆన్ అయితే అది ఖచ్చితంగా బ్రెయిన్ ట్యూమర్ కి దారి తీస్తుంది అంటున్నారు. ఇట్ విల్ లీడ్స్ టు బ్రెయిన్ ట్యూమర్. No, not all kind of food habits will not cause brain tumors. But certain food chemicals or ingredients or toxic elements like lead or mercury ఏమైనా మిక్స్ ఉంటే అది can be a possibly leading to brain tumor. But there is no definite one-to-one cause in relation with the brain tumor with any food habit. Stress kuda oka reason ayindoccha? No, stress is not. That is one of the common misconception. Stress valla brain tumor. So it's a myth. It's a myth. సో సిమ్టమ్స్ ఏంటి సార్ బ్రెయిన్ ట్యూమర్ కి? అంటే చాలా మందికి బ్రెయిన్ ట్యూమర్ ఇది అని తెలియదు వాళ్ళకి. అంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఏదైనా హెల్త్ బాగాలేకపోయినా, హెడ్ ఏక్ వచ్చినా, ఏదొచ్చినా ఏదో పని వల్ల వచ్చేసింది, అదే వెళ్ళిపోద్ది అనుకుంటారు. కానీ అది అక్కడికి లీడ్ చేస్తుందని వాళ్ళకి అసలు ఐడియా కూడా ఉండదు. సో మెయిన్ సిమ్టమ్స్ ఏంటి బ్రెయిన్ ట్యూమర్ కి? సో బ్రెయిన్ ట్యూమర్స్ వల్ల చాలా రకంగా సిమ్టమ్స్ రావచ్చు. సో మెయిన్ మాకు తెలుసుకోండి ఏమంటే, కొన్ని సిమ్టమ్స్ స్పెసిఫిక్ గా ఉంటాయి, కొన్ని సిమ్టమ్స్ నాన్ స్పెసిఫిక్ గా ఉంటాయి, జనరల్ సిమ్టమ్స్. సో బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్స్ లో మోస్ట్ కామన్ సిమ్టమ్స్ వచ్చేసి హెడేక్. అన్ని హెడేక్స్ బ్రెయిన్ ట్యూమర్ కాదు. So most of the headaches are normal routine headaches like tension type of headache or migraine headaches or stress related headaches, maybe dehydration or work related headaches ఉండొచ్చు. కానీ కొన్ని హెడేక్ అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉంటాయి అండ్ ఫీచర్స్ ఆఫ్ హెడేక్స్ ఉంటాయి విచ్ మే బి రిలేటెడ్ టు బ్రెయిన్ ట్యూమర్. Headache which is more severe in recent times and more severe in the early morning
Okay. ఎస్పెషలీ ఇన్ ద ఎర్లీ మార్నింగ్ Okay. హెడేక్తో పేషెంట్ లేస్తారు. Hmm. హెడేక్తో పేషెంట్ లేచి చాలా సివియర్ హెడేక్ వచ్చేసి వామిటింగ్ కూడా వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. వామిటింగ్ అయిన తర్వాత ఒక్కొక్కసారి హెడేక్ తగ్గిపోతుంది. Okay. అలాంటి హెడేక్స్ అసోసియేటెడ్ విత్ వామిటింగ్ ఆర్ బ్లరింగ్ ఆఫ్ విజన్ మసక్ లాగా అనిపిస్తుంది, Okay. డబల్ కనిపించడం, అలాంటి సిమ్టమ్స్ అసోసియేటెడ్ ఉన్నప్పుడు హెడేక్ మేబీ Leads to మేబీ సిమ్టమ్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్. Okay. Okay. వేరే టైప్ ఆఫ్ సిమ్టమ్స్ అంటే ఫిట్స్ రావడం. Okay. ఫిట్స్ ఎస్పెషలీ అడల్ట్స్లో Okay. ముందు ఎప్పుడు ఫిట్స్ లేకున్నా ఫస్ట్ టైం ఫిట్స్ వస్తుందంటే అది ఒకటి ఇంపార్టెంట్ సిమ్టమ్ ఫర్ Symptom. బ్రెయిన్ ట్యూమర్. అలాంటి సిమ్టమ్స్ నెగ్లెక్ట్ చేయకూడదు, Okay. ఇమీడియట్లీ డాక్టర్ కన్సల్ట్ అవ్వాలి. వేరే విధంగా సిమ్టమ్స్ అంటే పేషెంట్ ఒక సైడ్ పారాలిసిస్ లాగా, Okay. పక్షవాతం లాగా రావచ్చు. Okay. 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 ఓకే, అంటే హ్యాండే కాకుండా ఒక hand కొంతమందికి like- ఐస్ మౌత్ కూడా మౌత్ కూడా అవుతుంటాయి. పారాలిసిస్ లాగా కనిపించవచ్చు. Okay. అది కూడా సిమ్టమ్ సిమ్టమ్ అదొక ఒకటి సిమ్టమ్. ఓకే. ఇంకొకటి సిమ్టమ్ ఏమంటే డిపెండ్స్ ఆన్ ది వాట్ టైప్ ఆఫ్ సెన్సేషన్ ద బాడీ ద ట్యూమర్ ఈస్ అఫెక్టింగ్. ఇట్ క్యాన్ బి విజన్. సో విజన్ సిమ్టమ్స్ వచ్చేసి పేషెంట్ చూపు తగ్గుతుంది, ఒక సైడ్ విజన్ కనిపించలేదు, ఓకే. ఒక ఫీల్డ్ ఆఫ్ విజన్ ఒక హాఫ్ కనిపించలేదు, ఆర్ డబుల్ గా కనిపిస్తుంది. ఓకే. విజన్ సిమ్టమ్స్ రావచ్చు, ఆర్ టేస్ట్ సిమ్టమ్ రావచ్చు, టేస్ట్ చేంజ్ అయిపోయింది, ఆర్ స్మెల్ లాస్ ఆఫ్ స్మెల్ రావచ్చు, హియరింగ్ తగ్గిపోవచ్చు, ఓకే. టచ్ సెన్సేషన్ కూడా బాడీలో తగ్గొచ్చు. సో ఎనీ టైప్ ఆఫ్ సెన్సరీ సిమ్టమ్స్ ఓకే. వస్తే కూడా దట్స్ అన్ సిమ్టమ్. పాసిబిలిటీ ఆఫ్ ఇట్స్ బ్రెయిన్ Brain ట్యూమర్ tumor. సిమ్టమ్. ఓకే. సో ఇంకా వేరే సిమ్టమ్స్ అంటే బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ రావడం, ఓకే. నడవడం సడన్ గా కూడా- వెయిట్ తగ్గిపోవడం అలాంటివి కూడా. అది నార్మలీ జనరల్ వేరే బాడీ క్యాన్సర్స్ లో అది మేజర్ సిమ్టమ్ ఉంటుంది. బాడీ వెయిట్ తగ్గడం, హంగర్నెస్, ఎక్కువ ఆకలి వేయడం ఆకలి తగ్గిపోతుంది, తగ్గుతుంది. తగ్గుతుంది. ఓకే. సో అది జనరల్ బాడీ క్యాన్సర్ సిమ్టమ్స్ అవి. ఓకే. అవి క్యాన్సర్ సిమ్టమ్స్. ఎస్. అండ్ వేరే సిమ్టమ్స్ అని చెప్తే బిహేవియర్ చేంజెస్, పర్సనాలిటీ చేంజెస్, పేషెంట్ మెమరీ లాస్, అలాంటి సిమ్టమ్స్ కూడా రావచ్చు. అండ్ స్పీచ్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. స్పీచ్ మాట్లాడినప్పుడు వాళ్ళ వర్డ్స్ వేరే సరిగా రూల్ అవ్వవు, సరిగా మాట క్లియర్ గా క్లియర్ గా రాకుండా రాకుండా ఉండొచ్చు. ఓకే. సో అలాంటి సిమ్టమ్స్ ఉంటే కూడా బ్రెయిన్ ట్యూమర్, అది ఒకటి బ్రెయిన్ ట్యూమర్ లక్షణం. ఓకే. Yeah. ఓకే సార్, సిమ్టమ్స్ గురించి అయితే చెప్పారు. అందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయా, అవేంటి? సో టైప్స్ అని చెప్పినప్పుడు చాలా రకరకాలుగా టైప్స్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్స్ ఉంటాయి. Mm. సో ఒకటి వన్ వే టు సే ఇస్ ఒక ట్యూమర్ బ్రెయిన్ లోపలనే ఫస్ట్ టైం స్టార్ట్ అయింది అంటే అది ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్ అని చెప్తాం. Okay. ఇంకొకటి ట్యూమర్స్ వేరే బాడీది వేరే పార్ట్ లో స్టార్ట్ అయ్యి బ్లడ్ ద్వారా స్ప్రెడ్ అయ్యి బ్రెయిన్ కి వచ్చేస్తాయి. ఓకే. దానికి సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అని చెప్తాం, ఆర్ మెటాస్టాటిక్ బ్రెయిన్ ట్యూమర్స్. నార్మలీ ఓవరాల్ బ్రెయిన్ ట్యూమర్ ఇన్సిడెన్స్ చూసినప్పుడు మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ ఆర్ Okay. మెటాస్టాటిక్ బ్రెయిన్ ట్యూమర్స్. ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్స్ ఉంటాయి. అందులో బినైన్ ట్యూమర్స్ అని చెప్తాము, మెలిగ్నెంట్ ట్యూమర్స్ కూడా అని చెప్తాము. బినైన్ ట్యూమర్స్ అంటే అది క్యాన్సర్ కాదు. అర్లీ స్టేజ్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్స్ కి బినైన్ ట్యూమర్స్ అని చెప్తాం. ఓకే. అండ్ హయ్యర్ స్టేజెస్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్స్ కి మెలిగ్నెంట్ బ్రెయిన్ ట్యూమర్స్ అని చెప్తాం. ఓకే. అండ్ స్టేజింగ్ చెప్పాలంటే నార్మల్ బాడీలో వేరే క్యాన్సర్స్ కి స్టేజింగ్ చెప్తారు. Okay. స్టేజింగ్ అక్కడ ట్యూమర్ సైజ్ బట్టి, ట్యూమర్ ఎలా స్ప్రెడ్ అవుతుంది, వేరే ఆర్గన్స్ కి స్ప్రెడ్ అవుతుంది అని బట్టి స్టేజింగ్ చెప్తారు. కానీ అలాంటి స్టేజింగ్ బ్రెయిన్ లో చెయ్యము. బ్రెయిన్ లో స్టేజింగ్ కాదు, బ్రెయిన్ లో గ్రేడింగ్ అని చేస్తాం. గ్రేడింగ్ అంటే ట్యూమర్ ఒక గ్రేడ్ ఇచ్చిన తర్వాత ఆ గ్రేడే ఉంటుంది. సైజ్ బట్టి అది స్ప్రెడ్ సైజ్ బట్టి మేము గ్రేడింగ్ అవ్వదు. ఓకే. సో బినైన్ ట్యూమర్ క్యాన్ బి స్మాల్ ట్యూమర్ ఆర్ బిగ్ ట్యూమర్. ఓకే. బిగ్ ట్యూమర్ అయిన తర్వాత అది హయ్యర్ స్టేజ్ వెళ్ళదు. బిగ్ ట్యూమర్ ఉంటే కూడా అట్లీస్ట్ ఇఫ్ ఇట్స్ అ బినైన్ ట్యూమర్, ఇట్ విల్ బి బినైన్ ట్యూమర్ ఎదర్ ఇట్ ఇస్ స్మాల్ ఆర్ ఇట్ ఇస్ బిగ్. ఓకే. స్మాల్ అయినా బిగ్ అయినా ఒకవేళ దాన్ని పరిమాణం అది చూసి క్యూర్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో నార్మలీ
గ్రేడింగ్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్స్ బయాప్సీ వచ్చిన తర్వాత ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒక గ్రేడ్ ఇస్తాం. బ్రెయిన్ ట్యూమర్స్లో స్టేజెస్ గ్రేడ్ 1 to grade 4 అని చెప్తాం. గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 అంటే లో గ్రేడ్ ట్యూమర్స్ అండ్ లెస్ అగ్రెసివ్ ట్యూమర్స్, అండ్ గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4 ట్యూమర్స్ అంటే హై గ్రేడ్ ట్యూమర్స్ ఆర్ malignant ట్యూమర్స్. సో a low grade tumor or a high grade tumor can be of any size. Small, it can be a small size, it can be a big size also. The grading depends on the biopsy report. So, and usually grade 1 tumors adi per se brain lone undochu, or tumors which are coming from the surrounding structures of the brain. Chala sari tumors మేము బ్రెయిన్ లో బయటకు వచ్చేసి నరాలో కూడా ట్యూమర్స్ వచ్చేస్తాయి. సో దానికి కూడా మేము బ్రెయిన్ ట్యూమర్స్ అని చెప్తాం. బ్రెయిన్ కి ప్రొటెక్టివ్ కవరింగ్ ఉంటుంది డ్యూరా అనేది, దానికి కూడా ట్యూమర్స్ వస్తే బ్రెయిన్ ట్యూమర్స్ అని చెప్తాం. సో దానికి మెనింజియోమా అని చెప్తాం. మెనింజియోమా ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ట్యూమర్. సో అది మోస్ట్ ఆఫ్ ద టైం గ్రేడ్ 1 అలా ఉంటే కంప్లీట్ క్యూర్ కావచ్చు. ఓకే, రిస్క్ బేసెస్ ఎలా ఉంటాయి అంటే చాలా మంది అసలు బ్రెయిన్ ట్యూమర్ అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడతారు. అలాంటిది మళ్ళీ సర్జరీ అంటే చాలా చాలా భయపడతారు. మీరు ఇప్పుడు చెప్పినట్టుగా చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా సర్టెన్ స్టేజ్ లో ఉంటే క్యూర్ చేస్తారని చెప్పారు. ఇఫ్ ఇట్ ఆల్ కొంచెం స్టేజ్ దాటింది అంటే ఛాన్సెస్ ఎంత మట్టుకున్నాయి అంటే రిస్క్ ఛాన్సెస్? సో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ బ్రెయిన్ క్యాన్సర్ అంటే గ్లయోబ్లాస్టోమా అని చెప్తాం. అది గ్లయోమాది స్టేజ్ 4 ట్యూమర్. సో ఆ స్టేజ్ వచ్చిన ట్యూమర్స్కి కూడా మేము సర్జరీ చేసి ట్రీట్మెంట్ చేసి కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ అలాంటి ట్యూమర్స్కి క్యూర్ ఉండదు. అలాంటి పేషెంట్స్కి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా డిపెండ్స్ ఆన్ ది రెస్పాన్స్ ఆఫ్ ద పేషెంట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే విల్ బీ ఫ్రమ్ 1 to 5 years up to life expectancy ఉంటుంది. So that all depends how the patient is responding to the adjacent treatment like chemotherapy or radiation therapy apart from surgery. ఓకే. అండ్ సార్ బ్రెయిన్ ట్యూమర్ సర్జరీకి ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి అంటే పర్టికులర్గా ఒకటే సర్జరీ ఒకటే ఆప్షన్ అలా ఉంటుందా, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆప్షన్స్ కూడా మనకు ఉంటాయా? సో బ్రెయిన్ ట్యూమర్స్కి ట్రీట్మెంట్ గురించి మాట్లాడినప్పుడు మేము తెలుసుకుంటే ఏమంటే అది బ్రెయిన్ ట్యూమర్ ఎలాంటిది, బ్రెయిన్ ట్యూమర్ ఎక్కడ ఉంటుంది, దాన్ని ఎక్కడైనా రావచ్చు సార్. అంటే బ్రెయిన్ ట్యూమర్ మామూలుగా బ్రెయిన్ ట్యూమర్ అంటే అర్థమవుతుంది బ్రెయిన్ లో వస్తారని. మీరు ఇంతకు ముందు మాట్లాడినప్పుడు అర్థమైంది ఏంటి అంటే బాడీ పార్ట్స్ లో ఎక్కడున్నా కానీ నర్వ్స్ ద్వారా బ్రెయిన్ కి వచ్చే ఛాన్స్ ఉంది అన్నారు. సో మరి దాన్ని ఎలా రికగ్నైజ్ చేస్తారు? సో అదే బ్రెయిన్ ట్యూమర్ సిమ్టమ్స్ త్రూ సేమ్ అదే సిమ్టమ్స్ దీనికి కూడా వస్తాయి. అండ్ దాంట్లో మోస్ట్ కామన్ అంటే లంగ్ క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ కి, బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ కి, స్కిన్ క్యాన్సర్ లైక్ మెలనోమా ఉన్న పేషెంట్స్ కి బ్రెయిన్ ట్యూమర్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అలాంటి పేషెంట్స్ కి రెగ్యులర్ గా స్కాన్స్ చేస్తూనే ఉండాలి. సో టు ఐడెంటిఫై ఆ ట్యూమర్ అక్కడికి ఆగిపోయిందా లేదంటే బ్లడ్ ద్వారా వేరే పార్ట్స్ బాడీ ఇంక్లూడింగ్ బ్రెయిన్ వేరే పార్ట్స్ బాడీ ఎక్కడైనా స్ప్రెడ్ అయిందా అని చూడడానికి స్కాన్స్ ఉంటాయి. పెట్ స్కాన్ అని చెప్తారు. సో ఆ స్కాన్ రెగ్యులర్ గా చేస్తూనే ఉండాలి. సో అప్పుడు అది ఐడెంటిఫై అవుతుంది. లేదంటే పేషెంట్స్ సిమ్టమ్స్ ద్వారా ప్రెసెంట్ అవుతారు. సో అప్పుడు దానికోసం స్పెసిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఓకే సార్, టెస్ట్ గురించి మాట్లాడారు, స్కాన్ చేస్తానని. సో మరి ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఓకే, సో బ్రెయిన్ ట్యూమర్స్ ఐడెంటిఫై చేయడానికి మెయిన్ ఇన్వెస్టిగేషన్స్ మాకు ఎంఆర్ఐ స్కాన్, ఎంఆర్ఐ బ్రెయిన్ ప్లేన్ విత్ కాంట్రాస్ట్ అని చెప్తాం. సో అది చేస్తే ఎగ్జాక్ట్ ట్యూమర్ సైజ్ ఎలా ఉంటుంది, ఎక్కడ లొకేషన్ ఉంది, ఎలాంటి ట్యూమర్, సమ్ టైమ్స్ ఈవెన్ మేము ఆ ట్యూమర్ గ్రేడ్ కూడా స్కాన్ చూసి చెప్పొచ్చు. దాని తర్వాత మాకు కావాలంటే ఒక్కొక్కసారి సిటీ స్కాన్ కూడా అసిస్టింగ్ ఇన్వెస్టిగేషన్ లాగా చేస్తాం. ఒకసారి యాంజియోగ్రామ్ కూడా అలాగే చేయొచ్చు. ఎందుకంటే కొన్ని ట్యూమర్స్ బ్రెయిన్ బ్లడ్ వెసల్స్ కూడా సరౌండింగ్ చేసేస్తాం. సో యాంజియోగ్రామ్ చేస్తే మాకు బ్రెయిన్ ట్యూమర్ వాస్కులారిటీ తెలుస్తుంది అండ్ దానికి సర్జరీకి హెల్ప్ అవుతుంది. అండ్ ఇది తెలుసుకున్న తర్వాత బ్రెయిన్ ట్యూమర్ ఒక్కొక్కసారి ట్యూమర్ ఉందా ఆర్ ఇట్స్ జస్ట్ అన్ అబ్నార్మాలిటీ ఇన్ ద బ్రెయిన్ కూడా తెలుసుకోవాలంటే మాకు బయాప్సీ కూడా టెస్ట్ కావాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. సో బయాప్సీ ఈస్ ద ఫైనల్ టెస్ట్ టు డయాగ్నోస్ అండ్ కన్ఫర్మ్ దట్ పేషెంట్ ఇస్ హ్యావింగ్ ఎ బ్రెయిన్ ట్యూమర్. ఓకే, మస్ట్ గా ఈ మీరు చెప్పిన ఈ ప్రాసెసింగ్ ఇదంతా ఉంది కదా, అవి చేస్తే మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. ఓకే సార్, నా ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి చెప్పండి సార్. సో బ్రెయిన్ ట్యూమర్ కి ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ మేము మల్టీడిసిప్లినరీ అప్రోచ్ అని తీసుకుంటాం. మల్టీడిసిప్లినరీ అప్రోచ్ అంటే
బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్స్కి ఒక స్పెషలిస్ట్ కాదు, చాలా స్పెషలిస్ట్ సైమల్టేనియస్గా పేషెంట్ ట్రీట్మెంట్ చేస్తాం. ఓకే. సో ఫస్ట్ ప్రైమరీ డాక్టర్ వచ్చేసి న్యూరోసర్జన్ ఉంటారు. ఆ తర్వాత పేషెంట్కి డిపెండింగ్ ఆన్ ద గ్రేడ్ ఆఫ్ ద ట్యూమర్ పేషెంట్ ఒక్కొక్కసారి రేడియేషన్ థెరపీ అండ్ కీమోథెరపీ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆంకాలజిస్ట్ విల్ బి టేకన్ కేర్. ఓకే. అండ్ and immunotherapy sometimes and targeted therapy also ఇవ్వచ్చు. ఓకే. అంటే బ్రెయిన్ ట్యూమర్ ని డీల్ చేయాలంటే ఖచ్చితంగా మల్టిపుల్ డాక్టర్స్ ఇన్వాల్వ్ చేస్తాం ఖచ్చితంగా. ఓకే. డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ ద ట్యూమర్. ఓకే. ఇప్పుడు బినైన్ ట్యూమర్, గ్రేడ్ 1 ట్యూమర్ అయితే వాళ్ళకి రేడియేషన్ కీమోథెరపీ అవసరం లేదు. సో అప్పుడు ఓన్లీ న్యూరోసర్జికల్ ట్రీట్మెంట్ ఇస్ మోర్ దెన్ సఫిషియంట్. ఓకే. అండ్ ఇప్పుడు సర్జికల్ అడ్వాన్సెస్ లో చాలా టైప్ సర్జికల్ అడ్వాన్స్మెంట్ టూల్స్ ఉన్నాయి. మాకు ఆపరేటివ్ మైక్రోస్కోప్ అని ఉంది. ఆపరేటివ్ మైక్రోస్కోప్ లో మేము ట్యూమర్ కి జూమ్ ఇన్ చేసుకుని ఐడెంటిఫై చేసుకుని కంప్లీట్ ట్యూమర్ సెల్స్ అన్ని ట్యూమర్ కంప్లీట్ గా తీయొచ్చు. అండ్ దెన్ మేము న్యూరో నావిగేషన్ అని ఒకటి యూజ్ చేస్తాం. న్యూరో నావిగేషన్ అంటే ఇట్స్ లైక్ అ నావిగేషన్ వాట్ యూ యూజ్ ఇన్ యువర్ ఫోన్. సో మేము కరెక్ట్ గా ఎగ్జాక్ట్ లొకేషన్ ఐడెంటిఫై చేసి ఆ పార్ట్ మాత్రమే స్కల్ ఓపెన్ చేసి సర్జరీ చేస్తాం. అది న్యూరో నావిగేషన్ అడ్వాంటేజ్ అది. సో మేము మినిమైజ్ చేయవచ్చు ద అమౌంట్ ఆఫ్ సర్జరీ. అండ్ ఆ తర్వాత ఇప్పుడు విదిన్ సర్జరీలోనే మేము ఎంఆర్ఐ చేసుకుని కన్ఫర్మ్ చేసుకోవచ్చు ట్యూమర్ కంప్లీట్ గా తీసామా లేదా అని. అండ్ ఇమీడియట్ గా మేము కంప్లీట్ రిమైనింగ్ సర్జరీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంట్రాపరేటివ్ మేము న్యూరో మానిటరింగ్ అని చేస్తాం. న్యూరో మానిటరింగ్ చేస్తే ఏమవుతుందంటే పేషెంట్ కి ఏమైనా ఎక్కడైనా ట్యూమర్ ఏదైనా ఇంపార్టెంట్ లొకేషన్ లో ఉంది, పేషెంట్ మాటు కంట్రోల్ చేసే ప్లేస్ లో ఉంది, ఆర్ హ్యాండ్ పవర్ కంట్రోల్ చేసే ప్లేస్ లో ఉంది, అలాంటి లొకేషన్ ట్యూమర్స్ కి మేము ఇంట్రాపరేటివ్ న్యూరో మానిటరింగ్ చేస్తాం. సమ్టైమ్స్ ఈవెన్ అవేక్ సర్జరీ చేసి పేషెంట్ మాట్లాడుతా మేము సర్జరీ చేసుకుని ఆ ట్యూమర్ తీస్తాం. సో దాని అడ్వాంటేజ్ ఏంటంటే వీ కెన్ రియల్ టైమ్ నో వెదర్ ద సర్జరీ ఈస్ డూయింగ్ ఎనీ హార్మ్ ఆర్ నాట్. ఓకే. సో విత్ ద మానిటరింగ్ మేము యాక్టివ్ గా కంప్లీట్ ట్యూమర్ రెసెక్షన్ పాసిబుల్ అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ సమ్టైమ్స్ ట్యూమర్ మేము డిఫరెన్సియేషన్ అండర్ మైక్రోస్కోప్ నార్మల్ బ్రెయిన్ అండ్ ట్యూమర్ వచ్చేసి కంప్లీట్ ట్యూమర్ తీస్తే కూడా సమ్టైమ్స్ బార్డర్ ఏరియాస్ లో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఐడెంటిఫై బిట్వీన్ ద ట్యూమర్ అండ్ ద నార్మల్ టిష్యూ. సో అప్పుడు మేము పేషెంట్ కి ఒక ఇంజెక్షన్ ఇచ్చేసి కెమెరాలో లైట్ మార్చేసి చూసుకోవచ్చు. అప్పుడు ట్యూమర్ ఓన్లీ ఇంజెక్షన్ డై, ఇట్స్ అ ఫ్లోరెసెంట్ డై, సో దట్ విల్ ఓన్లీ స్టే ఇన్ ద ట్యూమర్ సెల్స్. సో మేము కెమెరాలో లైట్ మార్చితే ఓన్లీ సెల్స్, ట్యూమర్ సెల్స్ గ్లో అవుతాయి. సో అప్పుడు అది కూడా కంప్లీట్ గా తీయొచ్చు. సో దిస్ ఆర్ ద సర్జికల్ tools and advances we can use for complete surgery, proper complete excision of this tumor. Apart from that, చాలా minimal invasive procedures ఉన్నాయి, like endoscopic ద్వారా మేము certain tumors where only endoscopy is enough for doing the surgery. Endoscope ద్వారా మేము sometimes nose ద్వారా వెళ్ళి సర్జరీ చేసి తీయొచ్చు. సో పెద్ద బ్రెయిన్స్ బోన్ స్కల్ ఓపెన్ చేసి చేయడానికి కూడా అవసరం లేదు. సో ఎండోస్కోప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. చాలా ట్యూమర్స్ ఉంటాయి వేర్ డయాగ్నోసిస్ ఇస్ నాట్ వెరీ డిఫికల్ట్, వెదర్ ఇట్ ఈస్ అ బ్రెయిన్ ట్యూమర్ ఆర్ సమ్టైమ్స్ ఈవెన్ ఇన్ఫెక్షన్. ట్యూబర్క్లోసిస్ బ్రెయిన్ లో వచ్చేసిన తర్వాత కూడా అది కూడా డిఫరెన్సియేషన్ కొంచెం కష్టం అయిపోతుంది ఇన్ ద ఎంఆర్ఐ. సో అప్పుడు చిన్న బయాప్సీ కావాలి వస్తుంది. బయాప్సీతో మేము కన్ఫర్మ్ చేసుకుని కావాలంటే కంప్లీట్ ట్యూమర్ ఎక్సిషన్ చేసుకోవచ్చు. అప్పుడు మేము స్టీరియోటాక్టిక్ బయాప్సీ ఆర్ నావిగేషన్ గైడెడ్ బయాప్సీ అని చేస్తాం. దాంట్లో ఒక చిన్న హోల్ చేస్తాం స్కల్లో. ఆ చిన్న హోల్ ద్వారానే మేము ట్యూమర్ ఒక పీస్ తీసి టెస్ట్ కి పంపించి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దానికి కంప్లీట్ సర్జరీ చేయాలా ఆర్ ఓన్లీ మెడికేషన్స్ ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వాలా వద్దా అని అప్పుడు తెలుస్తుంది మాకు. సో ఇది సర్జరీ గురించి అడ్వాన్సెస్. నెక్స్ట్ వచ్చేసి సర్జరీ అయిన తర్వాత మాకు రేడియేషన్ థెరపీ ఉంటాయి. కొన్ని ట్యూమర్స్ సైజ్ లో కొన్ని చిన్నది ఉంటాయి when you identify, but we know that those tumors can grow in size. So ఆ టైంలో surgeries need not be the only treatment. So అలాంటి ట్యూమర్స్ కి మేము
రేడియేషన్ ద్వారా ట్రీట్మెంట్ చేయొచ్చు. రేడియేషన్ పెయిన్ఫుల్ గా ఉంటుందా రేడియేషన్స్ కి? ఎందుకంటే నార్మలీ రేడియేషన్ సర్జరీ నాట్ పెయిన్ఫుల్. ఓకే సో రేడియేషన్ సర్జరీ అంటే స్టీరియోటాక్టిక్ రేడియేషన్ సర్జరీ అని చెప్తాం, గామా నైఫ్ సర్జరీ. సో అందులో ఏమంటే ఆ ట్యూమర్ కి అంతే రేడియేషన్ వస్తుంది. సో రెస్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఇస్ ప్రొటెక్టెడ్ అండ్ దెర్ ఇస్ నో రేడియేషన్ టు ద రిమైనింగ్ బ్రెయిన్, ఓన్లీ ద ట్యూమర్ గెట్స్ ద రేడియేషన్. సో ఇది మేము చేసేది ఎప్పుడు అంటే ట్యూమర్స్ కొన్ని చిన్నగా ఉన్నాయి అండ్ ఆర్ సమ్ టైమ్స్ సర్జరీ ఈజ్ వెరీ రిస్కీ. ఓకే సో అలాంటి సిచ్యువేషన్స్ లో ఈ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. బట్ పెద్ద పెద్ద ట్యూమర్స్ కి ఇలాంటి రేడియేషన్ థెరపీ విల్ నాట్ వర్క్. ఓకే ఓకే సార్, ఈ ప్రాసెస్ అంతటికి ఎన్ని డేస్ పడుతుంది, ఎన్ని అవర్స్ పడుతుంది అంటే పర్టికులర్ గా అది ఎంత టైం పడుతుంది? సో నార్మలీ ఒక పేషెంట్ ఈ సిమ్టమ్స్ ద్వారా వచ్చేసి మేము ఇన్వెస్టిగేషన్ ఎంఆర్ఐ స్కాన్ అదన్నీ చేసి ఐడెంటిఫై చేసిన తర్వాత సర్జరీకి రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ అయిన తర్వాత నార్మల్ పేషెంట్స్కి వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, హార్ట్ ప్రాబ్లమ్, బీపీ ప్రాబ్లమ్ ఆర్ షుగర్ ప్రాబ్లమ్, అలాంటి ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుని అనస్థీషియా రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఏమైనా వస్తాయా అని కన్ఫర్మ్ చేసుకుని సర్జరీ పోస్ట్ చేసేస్తాం. సర్జరీ అయిన తర్వాత మాక్సిమం ఒక 3 to 4 days హాస్పిటల్లో ఉంటారు పేషెంట్స్. ఆ తర్వాత డిశ్చార్జ్ అవుతారు. ఆ డిశ్చార్జ్ అయిన తర్వాత పేషెంట్ కి చూసుకోవాల్సి ఏంటంటే వూండ్ సర్జరీ ఏరియా క్లీన్ గా పెట్టుకోవాలి, ఎక్కువ హీట్ లేకుండా చూసుకోవాలి. హీట్ అంటే హెయిర్ డ్రైయర్ వస్తారు కొంతమంది, సో అది పెట్టుకోకుండా చూసుకోవాలి. ఏమైనా లీకేజ్ వస్తుందా, ఏమైనా ఇన్ఫెక్షన్ లాగా సైన్స్ ఉందా, ఏమైనా రెడ్నెస్ ఉందా, ఏమైనా లీకింగ్ ఉందా, పస్ ఉందా, ఏమైనా అది చూసుకున్నా ఉండాలి. అది కాకుండా పేషెంట్స్ కి మేము అడ్వైస్ చేస్తాం, స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. లైక్ ఎక్కువ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయకూడదు, ఎక్కువ సాలిడ్ ఫుడ్ ఐటమ్స్ చూయింగ్ కష్టం అయిపోతుంది, అది కూడా కొంచెం అవాయిడ్ చేయాలి. సాఫ్ట్ ఎన్ని మంత్స్ వరకు అవాయిడ్ చేయొచ్చు? అది మాక్సిమం 4 to 6 weeks ఉంటుంది. 4 to 6 weeks. అండ్ ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అదని అప్ టు 4 weeks వరకు అవాయిడ్ చేయాలి. ఎయిర్ ట్రావెల్ ఎస్పెషలీ దట్ ఆల్సో నీడ్స్ టు బి అవాయిడెడ్ ఫర్ అట్లీస్ట్ 4 to 6 weeks. సర్జరీ అయిపోయాక ఎన్ని మంత్స్ బెడ్ రెస్ట్ తీసుకోవాలి? There is no bed rest for any surgeries nowadays. So now bed rest is not advised. ఏంటంటే సోషల్ ఇంటరాక్షన్ షుడ్ బి రెస్ట్రిక్టెడ్ ఫర్ అట్లీస్ట్ 4 weeks. బికాస్ ఈ 4 weeks వరకు సర్జరీ చేసే ప్లేస్ కి ఇన్ఫెక్షన్ రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటాయి. సో మీరు ఎంత దూరంగా ఉంటారు అంత ప్రివెన్షన్ విల్ హెల్ప్. ఓకే, దూరంగా ఉండాలి, కాకపోతే లేచి తిరగొచ్చు, వాళ్ళ పనులు చేసుకోవచ్చు, వాళ్ళ పని చేసుకోవచ్చు, ఇంట్లో పని చేసుకోవచ్చు, నార్మల్ గా వాకింగ్ అన్ని చేసుకోవాలి. ఏదైనా సరే ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు, ఎక్కువగా గట్టిగా ఉండేవి తినొద్దు, అలా లిక్విడ్ ఫుడ్స్ అలా తింటూ మీరు అన్నట్టుగా అది ఫస్ట్ వస్తుందా లేదా, అది ఎలా మీన్స్ అది పెయిన్ అవుతుందా లేదా అని చూసుకుంటూ ఉండాలి. అండ్ రెగ్యులర్ ప్రిస్క్రైబ్ చేసే మెడికేషన్స్ రెగ్యులర్ గా తీసుకుని ఉండాలి. మెడిసిన్స్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ కు ఉంటాయి, పెయిన్ కు ఉంటాయి, అండ్ బ్రెయిన్ సర్జరీ అయ్యే వాళ్ళకి ఫిట్స్ ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి కూడా మెడిసిన్స్ ఇస్తాం. సో ఆ మెడిసిన్స్ అన్ని రెగ్యులర్ గా టైంలో తీసుకోవాలి. అండ్ పేషెంట్ యాక్టివ్ గా ఉండాలి, వీ షుడ్ బి వాకింగ్ అరౌండ్. ఓవరాల్ గా ఎంత టైం పట్టొచ్చు అది మొత్తం క్యూర్ అయిపోవడానికి సర్జరీ చేస్తే? నార్మల్లీ ఈ ప్రాసెస్ స్టార్ట్ అయితే ఒకసారి సర్జరీ అయ్యి పేషెంట్ రిటర్న్ వచ్చేసి సూచర్స్ మేము స్టిచెస్ ఏమైనా ఒకవేళ తీయాలి అలాంటి సూచర్స్ ఉంటే అది ఒక 2 to 3 weeks పడుతుంది. ఓకే, దాని తర్వాత ఒక 6-7 months లో అప్పటి వరకు మాకు బయాప్సీ రిపోర్ట్ వచ్చేస్తుంది. బయాప్సీ రిపోర్ట్ ప్రకారం మేము చూసి అది స్టేజ్ ఏ గ్రేడ్ లో ఉంది అన్ని ట్యూమర్. సో grade 1 or grade 2 ఉంటే దానికి మళ్ళీ జస్ట్ అబ్జర్వేషనల్ ఫ్రీక్వెంట్ గా ఎవ్రీ 6 months or 1 year ఎంఆర్ఐ రిపీట్ చేస్తూనే ఉంటాం. ఒకవేళ అది హయ్యర్ గ్రేడ్ వచ్చింది, grade 3 or grade 4 వచ్చిందండి, అప్పుడు మేము దానికి స్పెసిఫిక్ గా రేడియేషన్ థెరపీ ఆర్ కీమోథెరపీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అంటే మళ్ళీ క్యూర్ అవ్వకపోయినా స్టార్ట్ చేయాల్సి వస్తుంది అది? సర్జరీ అయిన తర్వాత బయాప్సీ రిపోర్ట్ వస్తుంది ట్యూమర్ ది. ఆ రిపోర్ట్ ఒకవేళ grade 3 or grade 4 వచ్చేస్తే సో అప్పుడు ఈవెన్ సర్జరీ కంప్లీట్ ట్యూమర్ ఎక్సిషన్ అయిన తర్వాత కూడా మాకు రేడియేషన్ అండ్ కీమోథెరపీ ఇవ్వాలి. ఎందుకంటే అది హయ్యర్ గ్రేడ్ ఉన్నప్పుడు రికరెన్స్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో కీమోథెరపీ రేడియేషన్ థెరపీ ఇచ్చేసే ఉద్దేశం అంటే ఆల్రెడీ ట్యూమర్ ఏరియా ఎంత క్లియర్ అయిందో అక్కడికి ఇంకా రేడియేషన్ కీమోథెరపీ ఇస్తే రీగ్రో ఛాన్సెస్ తక్కువ ఉంటాయి.
ఓకే. ఓకే. సింపుల్‌గా వీళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఎప్పుడైనా ఫీవర్ వచ్చినప్పుడు డాక్టర్ ఒక 1 వీక్‌కి టాబ్లెట్స్ ఇస్తే 2 డేస్‌లో తగ్గిపోయిందని మానేస్తూ ఉంటారు. అలా అవును. కాకుండా ఆ 1 వీక్ ఎలా అయితే వాడాలో దీనికి కూడా ఆపరేషన్ అయిపోయిన సర్జరీ అంతా అయిపోయినాక కూడా మీరన్నట్టుగా ఆ 2 ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో అవి చేస్తే మళ్ళీ రీగ్రో అవ్వకుండా ఉండదు అని చెప్తున్నారు. ఎస్. ఓకే సార్. నైస్ టు సార్. కంట్రోల్ ద ఫర్దర్ గ్రోత్ ఆఫ్ ద ట్యూమర్. ఓకే సార్. అండ్ మెయిన్‌గా బ్రెయిన్ సర్జరీకి ఉన్న మిత్స్ ఏంటి సార్? మిత్స్ చెప్పాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ కామన్ మిత్ అంటే హెడేక్ ఉంటే నాకు బ్రెయిన్ ట్యూమర్ ఉంది అని కామన్ గా అనుకుంటారు. ఓకే. సో బట్ హెడేక్ ఇస్ వెరీ కామన్ సిమ్టమ్. అందరికీ హెడేక్ వచ్చేస్తుంది లైఫ్ లో అవును. ఎప్పుడైనా కాస్త ఎవరికైనా స్ట్రెస్ గా ఫీల్ అయినా వచ్చేస్తుంది. ఎప్పుడైనా ఎవరికైనా హెడేక్ రావాల్సిందే. ఓకే. సో హెడేక్ ఇస్ ఆల్ హెడేక్స్ ఆర్ నాట్ ట్యూమర్స్, ఓకే. నాట్ రిలేటెడ్ టు బ్రెయిన్ ట్యూమర్స్. ఓకే. సో దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఓకే. ఎలాంటి హెడేక్ బ్రెయిన్ ట్యూమర్ ఉండొచ్చు, బ్రెయిన్ ట్యూమర్ లక్షణ అంటే నేను చెప్పినట్టు పొద్దున హెడేక్ ఎస్పెషలీ పొద్దున చాలా ఎక్కువ ఉంటుంది అండ్ రీసెంట్గా హెడేక్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది అండ్ హెడేక్ పాటు పేషెంట్కి వామిటింగ్ వచ్చేస్తుంది. ఎస్పెషలీ ప్రొజెక్టైల్ వామిటింగ్ అని చెప్తాం. నార్మలీ వామిటింగ్ మాకు ఒక సెన్సేషన్ వచ్చేస్తుంది, సెన్సేషన్ వచ్చేసి మేము కొంచెం టాయిలెట్కి వెళ్ళి వామిటింగ్ చేసుకుంటాం. కానీ ఈ బ్రెయిన్ ట్యూమర్ అసోసియేటెడ్ హెడేక్ ఉన్నప్పుడు దాంట్లో ప్రొజెక్టైల్ వామిటింగ్ అంటే సడన్గా వచ్చేస్తుంది, పేషెంట్కి సెన్సేషన్ కూడా ఉండకూడదు, డైరెక్ట్గా వామిటింగ్ వచ్చేస్తుంది. హెడేక్ వామిటింగ్ అయిన తర్వాత హెడేక్ తగ్గిపోతుంది. అలాంటివి ఒకటి హెడేక్ సిమ్టమ్. హెడేక్ పాటు పేషెంట్కి ఒక్కొక్కసారి విజన్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. సో అలాంటి హెడేక్స్ ఒక బ్రెయిన్ ట్యూమర్ లక్షణం ఉండొచ్చు. సో అప్పుడు ఆ సిచ్యువేషన్లో న్యూరో సర్జన్ దగ్గర న్యూరాలజిస్ట్ కన్సల్ట్ అయ్యి ఫర్దర్ టెస్ట్ చేసుకోవాలి. మామూలుగా ఇలాంటి అసలు ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే ఎలాంటి రొటీన్ ఫాలో అవుతే బెటర్ అంటారు? లైక్ యాడ్ ఆన్ క్వశ్చన్ ఇది. A healthy lifestyle is the best thing to avoid any kind of problems. Okay. But బ్రెయిన్ ట్యూమర్ ప్రివెంట్ చేయాలని నేను లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తాను అనేది అది కూడా ఒక మిత్. ఓకే. నేను ఇప్పుడు రెగ్యులర్గా ఇంట్లో ఫుడ్ తింటాను, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తాను, ఐ వోంట్ స్మోక్, ఐ వోంట్ డ్రింక్ ఆల్కహాల్, అదన్నీ చేస్తే కూడా దెర్ ఇస్ నో గ్యారంటీ దట్ యూ వోంట్ నాట్ గెట్ అ బ్రెయిన్ ట్యూమర్. So because these things are not related to, there is no one-to-one correlation to brain tumor. So, but stress ena sir main karanam? No, stress is not the reason for main karanam enti sir, main reason enti asalu raavadaniki? Brain tumor actually brain cells lo oka mutation vachestadi. So any cell normal oka life span untadi. So oka mutation vachin tarvata aa life span patient ఆ సెల్ది లైఫ్ స్పాన్ ఎక్స్టెండ్ అయిపోతుంది అండ్ అది గ్రో అవుతూనే ఉంటుంది. సో నార్మల్ ఒక సెల్ కొన్ని కొంత గ్రో అయిన తర్వాత అది ఇట్ షుడ్ డై, కొలాప్స్ అండ్ డై. బట్ బ్రెయిన్ ట్యూమర్ సెల్స్ కి ఒక మ్యూటేషన్ వచ్చేసి అది ర్యాపిడ్ గా గ్రో అయ్యి స్ప్రెడ్ అవుతూనే ఉంటాయి అండ్ సైజ్ పెరుగుతూ ఉంటాయి. దానివల్ల ట్యూమర్ ఫామ్ అవుతాయి. చెప్పేది ఏంటంటే ఒత్తిడి సార్, ఎక్కువ ప్రెషరైజ్డ్ చేయడం దాని వల్ల అవుతుందంటారా? లేదు, అది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు డెవలపింగ్ ఆఫ్ దిస్ ట్యూమర్. దేర్ ఇస్ నో స్పెసిఫిక్ రీజన్ ఎందుకు అవుతుందని. స్పెసిఫిక్ రీజన్ లేదు. ఏదైనా కానీ మీరు చెప్పినట్టుగా లిమిట్ క్రాస్ అయితే అదన్నా కన్సిడర్ అవుతుందా? అది కూడా కన్సిడర్ అయితే ఇది కష్టం సార్ అసలు. అంటే దానికి మెయిన్ రీజన్ ఏంటో తెలియట్లేదు. ఇప్పుడు హెడేక్ అంటే మనకు అర్థమవుతుంది, ఈ కైండ్ ఆఫ్ మనకి మైండ్ అంతా డిస్టర్బ్ అనుకోండి. బ్రెయిన్ ట్యూమర్ ని మనం అసలు ప్రివెంట్ చేయడం అట్లా మా కంట్రోల్లో ఉండదు అది. ఓకే. ఓకే. రావడం కూడా కంట్రోల్లో ఉండదు, అది ఎలా వస్తుందో కూడా తెలియదు. ఓకే. బట్ హెల్తీ లైఫ్ స్టైల్ ఉంటే ఇట్స్ ఫర్ యువర్ ఓన్ వెల్ బీయింగ్. ఓకే. అండ్ అంటే మీకు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం దానివల్ల యూ విల్ బి ఫిట్. ఓకే. సో యూ విల్ హ్యావ్ అ లాంగర్ అండ్ హెల్తియర్ లైఫ్. ఓకే. ఓకే సార్, బ్రెయిన్ ట్యూమర్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూసారు కదా డాక్టర్ గారు ఎంత క్లియర్గా చెప్పారో. పర్టికులర్ రీజన్ ఇది అని అసలు డాక్టర్స్ కూడా ఒక్కొక్కసారి క్లియర్గా దాన్ని ఏంటి అని చెప్పలేకపోతున్నారు. అంటే
ఒక రకంగా చెప్పాలంటే మీరు మరీ స్ట్రెస్ఫుల్ లైఫ్, ఇష్టానుసారంగా తినేసి, ఇష్టానుసారంగా ఉండేసి, అంటే ఇందులో కోపం కూడా ఒక రీజన్ అవ్వచ్చు. ఎందుకంటే అక్కడ కూడా మీ బ్రెయిన్ వర్క్ అయ్యేది, మీ థింక్ చేసేది కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సో, అక్కడ కూడా స్ట్రెస్ అయి కూడా రావచ్చు. సో, మెయిన్ రీజన్ తెలీదు కాబట్టి బెస్ట్ ఒక మంచి హెల్తీ లైఫ్ రొటీన్ ఫాలో అవ్వండి. అండ్ అలాగే అప్పుడప్పుడు చెకప్స్ చేయించుకోండి. సార్ చెప్పిందైతే నాకు తెలిసి మీ అందరికి బాగా క్లియర్‌గా అర్థమై ఉంటుంది. అంటే సార్ మెడికల్ టర్మ్స్ వాడారు. అంటే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మెడికల్ టర్మ్స్ వాడారు. ఒకవేళ లేదు ఇంకా కొంచెం క్లియర్‌గా తెలియాలి అంటే డాక్టర్‌ని గనుక సంప్రదించినట్టయితే మీ ప్రాబ్లమ్స్‌కున్న సొల్యూషన్స్ అన్నీ దొరికిపోతాయి. ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరొక ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.